హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనము ముందుగా చికెన్ని ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసిన చికెన్ను ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకున్న చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయేలా చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ లేకుండా ఉడికించుకున్న చికెన్ను ఇలా పక్కకి తీసుకోవాలి. పక్కకి తీసుకొని స్టవ్ మీద ఇలా ఒక బాండీని పెట్టుకోవాలి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 1 kg శనగ నూనె వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ను ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ను వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఆవాలు వీటన్నిటిని వేయించి పౌడర్ చేసుకున్నాం. ఈ పౌడర్ను 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మీకు సరిపడినంత కారం వేయండి. అలాగే సాల్ట్ కూడా అలానే వేసుకోండి. ఇప్పుడు చికెన్ చల్లారిన తర్వాత 1 లేదా 2 లెమన్స్ పిండుకుంటే చికెన్ పచ్చడి రెడీ. నోరూరించే చికెన్ పచ్చడి మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్లకు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి.